మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు కేకే మహేందర్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. వారంలోగా క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని లీగల్ నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు. ఇక ఈ లీగల్ నోటీసులకు సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ సైదులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సైదులు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ ఎంఎన్ఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం ఏదైతే ఉందో ఆ కేసుకి సంబంధించి కేటీఆర్కు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఇటు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా కేటీఆర్కి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంబంధం ఉంది. ఇటు సినిమా సెలబ్రిటీస్ ముఖ్యంగా హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేశారని చెప్పేసి కూడా అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నా పరువుకి భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా తను కొద్దిసేపటి క్రితమే ఇటు కొండా సురేఖకి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి, కేకే మహేందర్ రెడ్డికి వీళ్ళ ముగ్గురికి కూడా లీగల్ నోటీసులు పంపించారు. వారం రూపు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఆ లీగల్ నోటీసులో తను పేర్కొనడం జరిగింది. లేదంటే మాత్రం ఖచ్చితంగా న్యాయపరంగా పోరాటం చేస్తానని చెప్పేసి కూడా తను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూసాం మనము. నిన్న కొండా సురేఖ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. చాలామంది ఇప్పటికే ఒకవైపు కేటీఆర్ కూడా తెలంగాణ భవన్లో ఇటు సికింద్రాబాద్ పార్లమెంటు సమీక్షా సమావేశం జరుగుతున్నప్పుడు తను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మొదటిసారి స్పందించారు. ముఖ్యంగా అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగితే జరుగుండొచ్చు, ఒకరిద్దరు లంగా లపంగిగాల ఫోన్లు చేసి ఉండొచ్చేమో అని చెప్పేసి కూడా తను మొదటిసారిగా స్పందించారు. తర్వాత తను మాట మారుస్తూ వచ్చారు. అధికారులే చేసి ఉండొచ్చు, మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కూడా తను కొద్దిసేపటికైతే మళ్ళీ ఈరోజు కూడా తెలంగాణ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. ఇంకోవైపు కొండా సురేఖ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా ఇటు ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో కేసీఆర్, కేటీఆర్ కన్సర్నల్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా జరిగింది. చాలామంది ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పేసి కూడా తను ఆరోపించారు. ముఖ్యంగా హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి కూడా తను చెప్తున్న నేపథ్యం కనిపించింది. సో దాన్ని బట్టి ఖచ్చితంగా ఇటు కేటీఆర్ కూడా స్పందించారు. సో ఖచ్చితంగా నాకు ఎటువంటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సంబంధమే లేదు, అది ఎవరు చేశారో ఎందుకు చేశారో అధికారులే చేసి ఉండొచ్చు అని చెప్పేసి కూడా తను ఈరోజు తెలంగాణ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మరి చెప్పడం జరిగింది. సో ప్రెస్ కాన్ఫరెన్స్లోనే తను ఖచ్చితంగా దీనిపై నేను లీగల్గా పోరాటం చేస్తాను, అది ఎవరైనా సరే, మంత్రులైనా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ఎవరైనా సరే న్యాయపరంగా తాట తీస్తా అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూడొచ్చు. మళ్ళీ మరోవైపు తాట తీస్తా అని చెప్పేసి తను మళ్ళీ వెంటనే వివిధ యూట్యూబ్ ఛానల్స్లో కానీ నేను తాట తీస్తా అనే వ్యాఖ్యలు కాదు, అంటే న్యాయపరంగా నేను తాట తీస్తానని చెప్పేసి చెప్తున్నాను తప్ప నాకు ఎటువంటి అధికారం ఏం లేదు ప్రస్తుతానికి అని చెప్పేసి కూడా తను దానికి సమాధానం చెప్పుకున్న పరిస్థితి కనిపించింది. ఏదైనప్పటికీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అయితే మాత్రము ఖచ్చితంగా ఇటు ప్రభాకర్ రావుని విచారించిన తర్వాత ఖచ్చితంగా కొందరు బీఆర్ఎస్ నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కేటీఆర్ కావాలని కొందరిని బ్లాక్మెయిల్ చేసేలాగా ఇలాంటి వ్యవహారం చేస్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొండా సురేఖ కూడా ఈ లీగల్ నోటీసులకు సంబంధించి కూడా తను కొద్దిసేపటి క్రితమే స్పందించారు. ఖచ్చితంగా కేటీఆర్ లీగల్ నోటీసులకు సంబంధించి ఖచ్చితంగా మేము కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాము, మాకేం కొత్త కాదు అని చెప్పేసి కూడా ఆమె కూడా చెప్పడం జరిగింది. ఇక కేకే మహేందర్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దల అండదండలతోనే 2014 నుంచి 2023 వరకు కూడా చాలామంది కీలక నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. అటు హీరోల ఫోన్లు, హీరోయిన్ల ఫోన్లు, వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. ప్రభుత్వ పెద్దలు ఆదేశాల మేరకే ఇటు అధికారులు ట్యాపింగ్ చేశారని చెప్పేసి కూడా విచారణలో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.